ప్రతి వర్స్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని మాటలు ద బుక్ ఆఫ్ జోబ్ నుండి తీసుకొనబడినవి. దేవుని యొక్క గొప్పతనము, దేవుడే సృష్టికర్త అనటానికి ఇవన్నీ కూడా ఆయన రాయించి ఉంచారన్నమాట. మానవులు ఎన్ని విషయాలు చెప్పినా వాళ్ళు నమ్మట్లేదని ఇంకా దేవుడు ఈ విషయాలను రాయించి ఉంచారు. నేనే సృష్టికర్తను అని మనుషులు తెలుసుకోవాలి అని. తర్వాత ఇప్పుడు కూడా కొన్ని చూద్దాము. మేఘములకు ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. మేఘాలు మీరు పలానా చోటుకి వెళ్ళి పలానా చోట బాగా కురవాలి అని ఆజ్ఞ ఇచ్చే దేవుడేనట. మెరుపులతో చిత్తము మేమున్నాము అని చెప్పించుకునేవాడు ఆయనే. మెరుపులంట వచ్చి ఇక్కడ నిలబడండి అంటే నిలబడతాడు. చిత్తం ప్రభువా మేమున్నాము, మాకు ఆజ్ఞ ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళి మెరవాలి అని అడుగుతాయంట దేవుణ్ణి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అంతరింద్రియములలో ఆ జ్ఞానము ఉంచిన వాడు ఆయనే. మన అంతరింద్రియాల్లో జ్ఞానాన్ని ఉంచినటువంటి ఆయనే. హృదయములకు తెలివినిచ్చిన వాడు ఆయనే. ధూళి బురదయ్యి పారినట్లును, మంటి పెడ్డలు ఒకదానినొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడు ఆయనే అని ఉన్నది. మరి ధూళి బురదయ్యి పారినట్లు మడ్ స్టార్మ్స్ వస్తున్నాయి కదా నవేడేస్, అలాంటిది కూడా దేవుని వల్లనే వస్తుందని ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ చూసిన తర్వాత అయినా కానీ మనము హూ ఈజ్ గాడ్, హూ ఈజ్ రియల్ గాడ్ అనే విషయాలు గ్రహిస్తే మనం ధన్యులమవుతాము. ఇప్పుడు లూక్ చాప్టర్ 16 verse 15 చూద్దాము. Luke chapter 16 verse 15. And he said to them, you are those who justify yourselves before men, but God knows your hearts. What is exalted among men is an abomination in the sight of God. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇది ముఖ్యమైన మాట. వర్స్లో మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంట. ఇటువంటి వాక్యములు తెలిసిన వారు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుని ఎదుట ఎంతో మౌనంగా ఉండేవారుగా ఉంటారు. కొంతమంది వాక్యాలు తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నన్నే గొప్పవాళ్ళు అనుకోవాలి అందరూ అని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా మరి బోస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని గురించి గొప్పలు చెప్పుకునేవారుగా ఉంటారు. దేవునికి అది అసహ్యం అని చెప్పబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళారు, దేవుడే ఘనుడు అన్నిటికన్నా అందరిలోనూ. ఆయన ఎదుట మనం గొప్పవారుగా ఉంటే ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు.